నా పేరు మల్లికార్జున, మా నాన్న పేరు నారాయణప్ప మేడం. ఏ ఊరు? అది ఆమ్దాలుగా ఉంది మేడం. ఏ జిల్లా? సత్యసాయి జిల్లా మేడం, మడచిర మండలం. ఓకే, ఇది సత్యసాయి జిల్లానా? సత్యసాయి జిల్లా. ఓకే, మీరు ఏ పంట వేశారు మేడం? ఫస్ట్ కంది వేసాం మేడం, మెయిన్ క్రాప్గా. దాని మధ్యలో అనములు, అలసందలు, ఆముదము, జొన్న, సజ్జ 4 రకాలు పెట్టేసినాం మేడం. ఓకే, కంది ఎంత దూరంలో వేశారు? కంది 3 feet మేడం, అంటే 3 అడుగుల దూరంలో ఒక్కొక్క సాలు వేసాం మేడం. దాని మధ్యలో 1.5 feetతో ఇది పెట్టాం మేడం, అలసందలు, అనములు, సజ్జ, ఆముదము. ఎన్ని కేజీలు కంది వేశారు? కంది 5 కేజీలు మేడం, 1 ఎకరాకి. ఓకే, అనుములు ఎంత? అనములు 2 కేజీలు, అలసందలు 2 కేజీలు, సజ్జ 2 కేజీలు, ఆముదం 1.5 కేజీలు. ఓకే, అవన్నీ ఎన్ని రోజుల తర్వాత వేశారు? కంది విత్తనం కందులు వేసిన ఒక 2 వారాల తర్వాత ఈ విత్తనాలన్నీ పెట్టాము. ఓకే, ఘనజీవామృతం వేసారా? ఎన్ని కేజీలు వేసారు? ఘనజీవామృతం ఎకరాకి 350 కేజీలు వేసాము. ఓకే, మరి పోయినసారి ఇలా చేస్తే ఎంతటి దిగుబడి వచ్చింది? పోయినసారి మా ఇంటికి అవి మిగిలిండేది కందులు వచ్చేసి 3 క్వింటాలు అమ్మాము మేడం. మా ఇంటికి అవి మిగిలింది కందులు 3 క్వింటాలు అమ్మాము. అలసందలు, అనములు వచ్చేసి 8 కేజీలు అమ్మాము మేడం. అలసందలు 47 కేజీలు ఎంతో అమ్మాము మేడం. ఓకే, ఆముదం వచ్చేసి 2 క్వింటాలు అయింది మేడం. సజ్జ 20-30 కేజీలు అయినా తక్కువ. మొత్తం మీద ఎంత, ఎన్ని డబ్బులు వచ్చినాయి మేడం? మొత్తం మీద ఆ క్రాప్లోనే కంది ఇడిచిపెట్టి ఆ క్రాప్లోనైనా ఒక 12,000. కందిలో ఎంత వచ్చినాయి? కందిలో 18,000 వచ్చింది మేడం. వెరీ గుడ్. ఎకరానికా? ఖర్చు ఎంత అయింది? ఖర్చు మేడం దీనికి సేద్యంకి 2,000 అయింది మేడం సేద్యంకి. ఓకే, తర్వాత విత్తనాలు వేసేది 2,000 అయింది మేడం. ఏంటంటే ఇది సీడ్ అంతా మేము ఇంతకు ముందు వేసిండేది అట్లా పెట్టుకొని మా సీడే మేము వాడుకుంటున్నాము. వెరీ గుడ్, రైట్, ఎక్సలెంట్. ఎలా సక్సెస్ చేశాము అలాగా ఇప్పుడు డిఆర్పిఎం మోడల్ అని 3 అడుగులకి చేసేవాళ్ళము. అది దాంట్లో మోడల్ ఏంటంటే ఆపూన్ మోడల్. ఆపూన్ మోడల్ ఇలాంటి ప్లేస్ more than 2% స్లోప్ ఉండే ప్లేస్ మనం నిలబడింది. దీంట్లో ఆపూన్ అంటే ఎట్లా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయడం ఒకటి. అంటే రెయిన్ వాటర్ అంతా కూడా వాటర్ స్టాగ్నేషన్ రన్ ఆఫ్ను ఆపితే ఇంటుంది ఒకటి. రెండవది ఈ స్లోప్ ఉంది కాబట్టి స్లోప్ ఎక్కడ పెరిగితే అక్కడ రన్ ఆఫ్ స్లోప్ను తగ్గించాలి. అని మీకు చెప్పే కదా. అది ఎలాగా అంటే ఇక్కడ ఈ నీళ్ళన్నీ కూడా రన్ ఆఫ్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ పైపు నా వెనక ఉండాలి. లేకపోతే 2 సంవత్సరాలు మీరు ముందుకు రావద్దు. ఏంటంటే చిన్న క్యాచ్ పెట్టి దీని పక్కన ఇలా ఒక ఇక్కడ మధ్యలో ఇక్కడ స్టాగ్నేషన్ రన్ ఆఫ్ స్టాగ్నేషన్ అవుతుంది. హార్వెస్టింగ్ కాదు. పడిన వాన పడినట్టు వచ్చి ఆగి ఒక అరగంట లోపు ఫ్యూచర్లో ఇది ఎస్టాబ్లిష్ అయినాక ఈ ఎర్త్వర్మ్స్ మైక్రోరైజా డెవలప్ అయితే కానీ అప్పుడు 450 mm రెయిన్ఫాల్ పడినా ఒక్కసారిగా భూమిలో ఇంగుతుంది. దీంట్లో ఇలాంటి నేలలో కూడా అలా జరగడానికి ఒక 5 ఏళ్ళు పట్టచ్చు. ఎన్నేళ్ళు? 5 years. మనం ఆల్రెడీ కల్టివేబుల్ ల్యాండ్లో 2 to 3 సీజన్కు అవకాశం ఉంది.
ఇది రాగి సాయిలు స్లోపీ ఏరియా. మీరు ఇలా చూస్తే ఇట్లా కొంచెం ఇలా వస్తే ఇట్లా గవర్నమెంట్ దీంట్లో బండ్స్ వేశారు. మీరు ఇలా చూడొచ్చు. కాంటూర్ బండ్స్ కాదు, ఫీల్డ్ బండ్స్ అంటారు. ఫీల్డ్ బండ్స్ అంటే కాంటూర్ అంటే అలా అలా